Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. My name is Nagreddy. Yes, as we know already, we have completed day 43. సో ఇన్ డే 43 మేజర్లీ ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, టామ్ క్యాట్ ఎక్కడైతే ఉబుంటూ ప్లాట్ఫామ్ రన్ అవుతుందో సో దాంట్లో ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఆ టామ్ క్యాట్లో డిఫాల్ట్గా రన్ అవుతున్న 8080 పోర్ట్ నెంబర్ని ఎలా మార్చాలి అనేది. సో ఇదంతా కూడా మనం ఉబుంటూ ఫ్లేవర్లో అయితే మనం చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 44. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డిప్లాయ్మెంట్స్ ఆర్ డెలివరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ డిప్లాయ్మెంట్ ఆర్ వాట్ ఈస్ డెలివరీ. ఇట్స్ వెరీ సింపుల్. సో మన డే టు డే లైఫ్లో, మన రెగ్యులర్ లైఫ్లో మనకు తెలుసు డెలివరీ అంటే ఏంటి అనేది. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆన్లైన్ స్టోర్లో ఆర్ ఆన్లైన్ ఫ్లిప్కార్ట్స్ కానీ లేదంటే ఆన్లైన్ అమెజాన్లో కానీ మీరు బుక్ చేస్తే, ఎక్కడో ఉన్న ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకుందాం. సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ బుక్ చేస్తే, సపోజ్ ఇది అహ్మదాబాదో లేదంటే బెంగళూరు నుంచో ఉంటుంది. అది అక్కడి నుంచి ఇక్కడికి రావడాన్ని మనం సింపుల్గా డెలివరీ అని చెప్పుకుంటున్నాం. కరెక్ట్. ఇక్కడ కూడా ఐటీలో కూడా డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్ ఆర్ బోత్ ఆర్ సేమ్. ఏంటి అంటే, మనం ఇంతకు ముందు ఒక సర్వర్ తీసుకున్నాం. ఆ సర్వర్ వచ్చేసి మనం మ్యావెన్ బిల్డ్ సర్వర్ అన్నాం. మ్యావెన్ బిల్డ్ సర్వర్ అన్నాం. సో ఇక్కడ మనం మన జావా ప్రాజెక్ట్ని కంపైల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి మన ఫైనల్ ఆర్టిఫాక్ట్ వస్తుంది. అది జారా లేదంటే వారా లేదంటే ఇయారా. సో మన సినారియోలో ఆల్రెడీ మనకు ఒక వార్ వచ్చింది. దట్ ఈస్ సంథింగ్ కాల్ petclinic.var. దీనినే మనం మన అప్లికేషన్ సర్వర్స్లోకి పంపించాలి. కాపీ చేస్తున్నావా లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్. సో మనం పంపించాలి. సో ఈ ప్రాసెస్ని ఎక్కడో ఒక వేరే సర్వర్లో ఉంది. ఆ సర్వర్లో ఉన్న నా వార్ ఫైల్ని వేరే సర్వర్స్లోకి పంపిస్తున్నాం. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ డెలివరీ ఆర్ దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ డిప్లాయ్మెంట్. బట్ ఇప్పుడు మనం చూడబోయేది మాన్యువల్ డిప్లాయ్మెంట్సే. సో యాజ్ వీ నో ఆల్రెడీ, ఇఫ్ యూ వాంట్ టు ఆటోమేట్ ఎనీథింగ్, డెఫినెట్లీ ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ మాన్యువల్ అప్రోచ్. సో ఐ విల్ షో యూ హౌ టు డూ మాన్యువల్లీ. సో ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏం జరుగుతుంది అని అంటే, చూడండి. సో హీ ఈజ్ ద డెవలపర్ అండ్ హీ ఈజ్ గోయింగ్ టు రైట్ ద కోడ్. వన్స్ హీ రైట్ ద కోడ్, తను ఎక్కడ చెకింగ్ చేస్తాడు ఆర్ ఎక్కడి కోడ్ పుష్ చేస్తాడు? ఎస్, తను గిటబ్లోకి కోడ్ పుష్ చేస్తున్నాడు. ఎస్. సో అక్కడి నుంచి యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా ఏం చేస్తున్నావు? ఆ కోడ్ని నీ బిల్డ్ సర్వర్లోకి తెచ్చుకుంటున్నావు. సో దిస్ ఈజ్ మై బిల్డ్ సర్వర్. అంటే ఎక్కడైతే మ్యావెన్ ఇన్స్టాల్ అయిందో దాన్నే మనం బిల్డ్ సర్వర్ అంటున్నాం. సో నీ లోకల్లోకి కోడ్ తెచ్చుకుంటున్నాం. దీన్ని నువ్వు మ్యావెన్ ద్వారా కోడ్ని కంపైల్ చేస్తే మనకు ఒక వార్ ఫైల్ వస్తుంది. సో ఈ వార్ ఫైల్ని మనం ఇప్పుడు డిప్లాయ్ చేయాలి. జనరల్గా మనం ఆర్గనైజేషన్లో చూస్తే మనకి డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ ఉంటాయి. సపోజ్ డెవ్ ఎన్వైర్మెంట్ అని ఒకటి, అలాగే క్యూఏ ఎన్వైర్మెంట్ అని ఒకటి, అలాగే ప్రీప్రోడ్ అనే ఎన్వైర్మెంట్ ఒకటి, అలాగే ఫైనల్గా ప్రొడక్షన్ ఎన్వైర్మెంట్స్. సో ఈ ఎన్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు మన అప్లికేషన్ని ఒక ఎన్వైర్మెంట్కి ఇంకొక ఎన్వైర్మెంట్కి ఇలా డిప్లాయ్ చేస్తూ రావాలి. సో ఫైనల్గా ఇక్కడ ఏదైతే మనం ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తున్నామో దట్ ఈస్ ద లైవ్ ఎన్వైర్మెంట్. సో ఇక్కడికి మనం మన అప్లికేషన్ డిప్లాయ్ చేసామంటే ఇంకా బయట పీపుల్ అంతా కూడా మన అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దట్ మనకి బిజినెస్ స్టార్ట్ అయినట్టే. సో ఇది ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం మాన్యువల్గా అయితే చేయబోతున్నాం. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం ఆటోమేటిక్గా ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మన సినారియోలో చూస్తే నా దగ్గర 3 సర్వర్స్ అయితే ఉన్నాయి, మనకు ఆల్రెడీ తెలుసు. సో అందులో ఒకటి మ్యావెన్ బిల్డ్ సర్వర్ అని చెప్పుకున్నాం. ఓకే, మ్యావెన్ బిల్డ్ సర్వర్ అని చెప్పుకున్నాం, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. నా దగ్గర 2 టామ్ క్యాట్ సర్వర్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్
ఆర్హెచ్ఎల్ ఫ్యామిలీ అంటే అమెజాన్ లైనక్స్లో మనం ఆల్రెడీ టామ్ క్యాట్ని ఇన్స్టాల్ చేసాం. అలాగే మనం ఉబుంటూలో కూడా టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసాం, రైట్? సో ఈ 2 సర్వర్స్‌లో కూడా నేను నా అప్లికేషన్‌ని, నా వార్ అప్లికేషన్‌ని డిప్లాయ్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఈ 3 సర్వర్స్‌లోకి లాగిన్ చేద్దాం. లాగిన్ చేసి దెన్ మావెన్ సర్వర్ నుంచి ఈ 2 సర్వర్స్‌లోకి ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు మనం చూడండి, ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్‌కి మనం వార్ ఫైల్‌ని కాపీ చేయాలన్నా, ఆర్ ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్‌కి మన వార్ ఫైల్‌ని డిప్లాయ్ చేయాలి అంటే మనకు అథెంటికేషన్ జరగాలి. అంటే యూజర్ నేమ్ ఆర్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఆర్ కీ ఉండాలి. సో మన దగ్గర ఎనీహో పాస్వర్డ్ అయితే లేదు, రైట్? సో నా దగ్గర కీ ఉంది. సో ఆ కీ కూడా నేను, మనకు తెలుసు కదా ట్రస్ట్లేషన్ అనే కాన్సెప్ట్. వి ఆల్ నో ట్రస్ట్లేషన్, వి ఆల్రెడీ కవర్డ్ ఇన్ లెనిక్స్ పార్ట్. సో నేనేం చేస్తానంటే నా మావెన్ సర్వర్ నుంచి ఈ 2 సర్వర్స్‌కి కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి, అలాగే ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్‌కి ట్రస్ట్లేషన్ ఎనేబుల్ చేస్తాను. దెన్ ఐ విల్ డూ డిప్లాయ్‌మెంట్. సో ట్రస్ట్లేషన్ ఎందుకు కూడా మనకు తెలుసు, అథెంటికేషన్ పర్పస్ కోసం. ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్‌కి మనం ఫైల్ కాపీ చేయాలంటే అథెంటికేషన్ జరగాలి కదా! సో ఆ అథెంటికేషన్ పార్ట్‌లోనే నేను ట్రస్ట్లేషన్ ఎనేబుల్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను 3 సర్వర్స్‌లో లాగిన్ అవ్వాలి. అంటే నేను 3 పుట్టీస్ ఓపెన్ చేయాలి. అంటే 3 టైమ్స్ పుట్టీస్ ఓపెన్ చేయాలి. సో దాట్ అప్పుడు మనకేం జరిగిద్దంటే ఏ పుట్టి నుంచి ఏ పుట్టికి వెళ్తున్నామో కన్‌ఫ్యూజన్‌గా ఉంటది కాబట్టి నేనేం చేస్తానంటే మనకి ఇంకొక సాఫ్ట్‌వేర్ ఉంది. మోబా ఎక్స్‌టరమ్ అనే సాఫ్ట్‌వేర్ ఉంది. దీని ద్వారా ఏం చేయొచ్చంటే ఒకే అప్లికేషన్‌లో మనం 3 ట్యాబ్‌లు ఓపెన్ చేసుకోవచ్చు. అంటే మనం బ్రౌజర్‌కెళ్తే కనుక ఇలా ట్యాబ్‌లు ఓపెన్ చేసుకోవచ్చు కదా! సేమ్ అదే వేలో మనం ట్యాబ్స్ ఓపెన్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను మోబా ఎక్స్‌టరమ్ అయితే త్వరగా ఇన్‌స్టాల్ చేస్తాను. సో ఫర్ థట్ గో టు ద బ్రౌజర్ అండ్ క్విక్‌లీ డౌన్‌లోడ్ ద మోబా ఎక్స్‌టరమ్. సో ఇది కూడా మనకి ఎస్ఎస్హెచ్ క్లయింట్ అన్నమాట. సో మీరు ఫస్ట్ ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు ఫ్రీ ఎడిషన్ ఎనఫ్, క్లిక్ ఆన్ డౌన్లోడ్. అండ్ ఇక్కడ 2 ఉన్నాయి, పోర్టబుల్ ఎడిషన్ ఆర్ ఇన్‌స్టాలర్ ఎడిషన్. సో మీరు ఏదైనా తీసుకోండి. నేను ఐ విల్ గో విత్ ఇన్‌స్టాలర్ ఎడిషన్. సో ఇది కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 40 సైజ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇట్ ఈస్ ఏ జిప్ ఫార్మాట్. సో గో టు ద డౌన్లోడ్స్ అండ్ ఫస్ట్ అన్జిప్ ఇట్. సో ఇక్కడ చూడండి సాఫ్ట్‌వేర్ ఉంది. దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇట్ విల్ టేక్ బిట్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ ఆల్ ద ఇన్‌స్టాలేషన్స్. సో యాస్ వి నో ఆల్రెడీ నెక్స్ట్ ఇన్‌స్టాల్. కొంచెం టైం తీసుకుంటుంది. డన్. సో క్లిక్ ఆన్ ఫినిష్. సో నౌ ఇన్‌స్టెడ్ ఆఫ్ పుట్టి ఐ విల్ ఓపెన్ ద మోబా ఎక్స్‌టరమ్. నాకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటదనమాట వెన్ యూ కంపేర్ విత్ పుట్టి. సో మోబా ఎక్స్‌టరమ్. So here it's opening. Meanwhile, I will take the server's IP. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నా బిల్డ్ సర్వర్లోకి లాగిన్ అవుతా. See here, maven build server. So let me take the public IP and come to your mobile XRM. It's still loading. So open. Now click on session. Click on session and click on SSH and give the IP address and specify the username. నాకు వచ్చేసి EC2 మైనస్ యూజర్ నేమ్. నా బిల్డ్ సర్వర్ వచ్చేసి అమెజాన్ లైనక్స్లో ఉంది. దాట్స్ వై ఐఎమ్ గివింగ్ EC2 మైనస్ యూజర్. అండ్ క్లిక్ ఆన్ అడ్వాన్స్ సెట్టింగ్స్. మనకి అప్లోడ్ చేయాలి కదా. సో క్లిక్ ఆన్ అడ్వాన్స్ సెట్టింగ్స్ అండ్ సెలెక్ట్ యూజ్ ప్రైవేట్ కీ ఆప్షన్. దెర్ యూ కెన్ సీ బ్రౌజ్ ఆప్షన్ అండ్ వీ కెన్ అప్లోడ్ అవర్ కీ. సో నాది వచ్చేసి మావెన్. కూల్. క్లిక్ ఆన్ ఓకే. సో యాక్సెప్ట్. సక్సెస్ఫుల్గా మనం లాగిన్ అయిపోయాం. సో నౌ
ఇక్కడ మనం ఈజీగా రీనేమ్ కూడా చేసుకోవచ్చు. పైన చూడండి రీనేమ్ ఉంది. సో ఇక్కడ నేను బిల్డ్ సర్వర్ అని ఇచ్చుకుంటా. ఫాంట్ సైజ్ కావాలి అంటే వీ కెన్ ఆల్సో ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. ఇక్కడ వ్యూలోకి వచ్చేసి ఎస్ టెర్మినల్ జూమ్ ఎనఫ్. నౌ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా Maven సర్వర్లోకి లాగిన్ అయిపోయాము. కావాలంటే మీరు వర్షన్ చెక్ చేయండి. MVN వర్షన్. కూల్. సో మనకి Maven సర్వర్ అవైలబుల్ ఉంది. అండ్ మనకి ఇంకా రిమైనింగ్ 2 సర్వర్స్ ఉన్నాయి కదా, వాటిలోకి లాగిన్ అవుతాం. సో అగైన్ క్లిక్ ఆన్ సెషన్. సో క్లిక్ ఆన్ SSH అండ్ ఫస్ట్ నేను అమెజాన్ సర్వర్ సంబంధించిన టామ్క్యాట్లోకి లాగిన్ అవుతా. సో కూల్. అమెజాన్ కదా, EC2 మైనస్ యూజర్ అండ్ క్లిక్ ఆన్ అడ్వాన్స్ సెట్టింగ్స్, యూజ్ ప్రైవేట్ కీ, బ్రౌజ్, అగైన్ అప్లోడ్ అవర్ కీ యాజ్ వి నో ఆల్రెడీ. Click on OK and let me increase the font size again. Cool. సో ఇక్కడ టామ్క్యాట్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. startup.sh కొట్టి ఎస్ టామ్క్యాట్ ఈస్ స్టార్టెడ్. అలాగే కావాలి అంటే మనం version.sh కూడా ఇచ్చుకోవచ్చు. సో వీ గాట్ ది టామ్క్యాట్ వర్షన్. సో ఇది నేను రీనేమ్ చేస్తున్నాను. ఏమని? అమెజాన్. సో ఇది అమెజాన్ లైనెస్ కదా, సో మనకు అర్థం కావడానికి అమెజాన్ టామ్క్యాట్ అన్నట్టుగా ఇస్తున్నాను. కూల్. చూడండి పైన బిల్డ్ సర్వర్ కనబడుతుంది, ఇక్కడ అమెజాన్ టామ్క్యాట్ అని ఉంది. సో ఇక్కడ మనం ఉబుంటు టామ్క్యాట్ కూడా లాగిన్ అవుదాం. సో దానికోసం అగైన్ క్లిక్ ఆన్ SSH, టేక్ ద ఉబుంటు సర్వర్ IP, click on SSH and username is Ubuntu and advanced settings and browse our key. Click on OK. That's it. మనం ఉబుంటులో కూడా లాగిన్ అయిపోయాము. సో ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. ఓకే కూల్. సో నౌ మనం బిల్డ్ సర్వర్లోకి లాగిన్ అయ్యాము, అలాగే అమెజాన్ లైనెస్లో ఉన్న టామ్క్యాట్లోకి లాగిన్ అయ్యాము, అలాగే ఉబుంటు సర్వర్లోకి లాగిన్ అయిపోయాము. సో మన టార్గెట్ ఏంటి? సో ఈ బిల్డ్ సర్వర్ నుంచి ఈ టామ్క్యాట్కి మనం ట్రస్ట్ రిలేషన్ చేయాలి. సో ట్రస్ట్ రిలేషన్ ఎలా చేయాలో మనకు తెలుసు. సో ఫస్ట్ నేను బిల్డ్ సర్వర్కి వస్తున్నాను, ఇక్కడ కీస్ జనరేట్ చేస్తాను. SSH-keygen. enter. సో డన్. అండ్ ఆఫ్టర్ దాట్ సో తెలుసు కదా మనకి .sh ఫోల్డర్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తే మనకి ఒక పబ్లిక్ కీ ఉంటుంది. సింప్లీ కాపీ దిస్ id_rsa.pub, టేక్ దిస్ కీ. ఓకే, కాపీ దిస్ కీ. సింపుల్గా మీరు ఇక్కడికి వచ్చేసి మనకు తెలుసు కదా ఇక్కడ కూడా .sh ఫోల్డర్ ఉంటుందని. సో ఎంటర్ ఇంటూ .sh ఫోల్డర్ అండ్ తెలుసు కదా vi _keys అండ్ ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేయటమే. కూల్, సింపుల్. సేవ్ దిస్ ఫైల్. అలాగే ఉబుంటు సర్వర్ కూడా వచ్చేసి ఇక్కడ కూడా ఉంటారు కదా cd.sh, ఇక్కడ కూడా ఆథరైజ్ అంటారు కదా. సో ఎంటర్ అండ్ ఇక్కడ కూడా పేస్ట్ చేసేస్తే దాట్స్ ఇట్. సో డన్. ఈ 3 సర్వర్లు కూడా మనం SSHD సర్వీస్ని రీస్టార్ట్ చేద్దాం. sudo service SSH restart కంప్లీటెడ్. ఉబుంటులో నేను SSH అనే సర్వీస్ని రీస్టార్ట్ చేశాను. అలాగే రిమైనింగ్ 2 సర్వర్స్లో కూడా మనం రీస్టార్ట్ చేద్దాం. సో sudo service SSHD restart అండ్ అలాగే ఈ సర్వర్లో కూడా
service sshd and restart. sudo done. సో ఇప్పుడు ట్రాన్స్లేషన్ అనేది జరిగిపోయింది. నౌ వీ కెన్ డూ ద డిప్లాయ్మెంట్. సో ఇక్కడ నాకు నా అప్లికేషన్ ఆల్రెడీ కంపైల్ అయ్యింది. దిస్ ఈజ్ మై అప్లికేషన్. మీరు ఇందులోకి వెళ్తే సో టార్గెట్ ఫోల్డర్లో ఉంటుంది కదా, చూడండి, దిస్ ఈజ్ మై వార్ ఫైల్. ఈ వార్ ఫైల్ని సో అమెజాన్లో ఉన్న టామ్ క్యాట్లాగ్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను, ఉబుంటూలో ఉన్న టామ్ క్యాట్లాగ్ కూడా నేను డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఫస్ట్ నేను అమెజాన్లో ఉన్న టామ్ క్యాట్కి వచ్చి అమెజాన్ సర్వర్కి వచ్చి ఇక్కడ టామ్ క్యాట్లోకి ఎంటర్ అయ్యి డిప్లాయ్ కాపీ అని చెప్పుకున్నాం. అక్కడ ఉన్న వార్ ఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయాలి. కానీ ఇక్కడ ఎక్కడ పడేయాలి, వాట్ ఈస్ ద లొకేషన్ అని అంటే, లొకేషన్ వచ్చేసి మనకి వెబ్ యాప్స్ అనే ఫోల్డర్లోకి కాపీ చేయాలి. సింపుల్, నేను వెబ్ యాప్స్లోకి ఎంటర్ అయ్యి సింపుల్గా పాత్ తీసుకుంటున్నా. ఓకే, డన్. కాపీ అయితే చేసుకున్నాను. ఇప్పుడు బిల్డ్ సర్వర్కి వచ్చేసాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు లైనక్స్లో ఒక లైనక్స్ సర్వర్ నుంచి ఇంకొక లైనక్స్ సర్వర్కి మనం ఫైల్స్ కాపీ చేయాలి అన్నప్పుడు మనం ఒక కమాండ్ చెప్పుకున్నాం. ఏంటది, వన్ లినక్స్ బాక్స్ టు అనదర్ లినక్స్ బాక్స్కి మనం ఫైల్స్ కాపీ చేయాలి అన్నప్పుడు ఎస్సిపి కమాండ్ చెప్పుకున్నాం. సో నేను విత్ హెల్ప్ ఆఫ్ ఎస్సిపి ఐ విల్ కాపీ మై వార్ ఫైల్ ఫ్రమ్ బిల్డ్ సర్వర్ టు అప్లికేషన్ సర్వర్. నౌ కమ్ టు ద టెర్మినల్ and scp and pet clinic var. ఓకే, దిస్ ఇస్ మై సోర్స్. సిపి కమాండ్ కానీ ఎస్సిపి కమాండ్ కానీ ఏంటి, సోర్సు డెస్టినేషన్. సో ఇప్పుడు నా సోర్స్ ఇచ్చేసాను. సో డెస్టినేషన్ ఏంటి, సో ఫస్ట్ నా సర్వర్ ఐపి. సో నేను అమెజాన్లో ఉన్న టామ్ క్యాట్ కదా, సో ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ ద అమెజాన్ సర్వర్ పబ్లిక్ ఐపి. కమ్ హియర్, రైట్. సో మీరు కావాలి అంటే యూజర్ నేమ్ కూడా చెప్పచ్చు, EC2 మైనస్ యూజర్ @ ఆఫ్టర్ దట్ కోలన్ పాత్. ఒక్కసారి మళ్ళీ పాత్ కాపీ చేసుకుందాం. ఇట్స్ కాపీ. సో దానికంటే ముందు చూడండి, ఎల్ఎస్ ఇద్దాం. నేను వెబ్ యాప్స్ ఫోల్డర్లోనే ఉన్నాను. వెబ్ యాప్స్ ఫోల్డర్లో నా దగ్గర ఎటువంటి వార్ ఫైల్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వార్ ఫైల్. సో కాపీ ద పాత్ అండ్ కోలన్ డన్. మనం పాత్ ఇచ్చేసాం. సింపుల్, ఎస్సిపి అవర్ వార్ ఫైల్ మెయిన్ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఎక్కడ కాపీ ఇవ్వాలి. మీకు ఎస్సిపి కమాండ్ ఐడియా ఉంటే ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. డన్. సే ఎస్ ఆర్ నో. ఎస్. యూ కెన్ సీ హియర్ పెట్ క్లినిక్ ఈస్ కాపీడ్. నువ్వు కావాలి అంటే కమ్ హియర్. ఇంతకుముందు ఇక్కడ వార్ ఫైల్ లేదు. సో నౌ డూ ద ఎల్ఎస్. నౌ వీ కెన్ సీ వార్ ఫైల్. సో ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిందా లేదా కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఎలా మనం వెరిఫై చేసుకోవచ్చు అంటే, నేను డిప్లాయ్ చేసింది ఓన్లీ పెట్ క్లినిక్. ఎప్పుడైతే ప్రాపర్గా డిప్లాయ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి దాని నేమ్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, ఆ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అయిందంటే డిప్లాయ్మెంట్ సక్సెస్. ఎనీహౌ విల్ చెక్. ఈ అప్లికేషన్ని మనం బ్రౌజర్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది వెబ్ అప్లికేషన్ కదా, సో ఈజీలీ వీ కెన్ చెక్ ఫ్రమ్ ద బ్రౌజర్ యాజ్ వెల్. ఓకే, నౌ కమ్ టు ద ఉబుంటు డిప్లాయ్మెంట్స్. సో ఉబుంటులో కూడా మనం పాత్ తీసుకుందాం. సో ఎంటర్ ఇంటూ అవర్ అపాచీ అండ్ ఎంటర్ ఇంటూ ద వెబ్ యాప్స్ ఫోల్డర్ అండ్ డూ ఎల్ఎస్ హియర్. సో ఇక్కడ ఆల్రెడీ ల్యాబ్ వార్ ఫైల్ ఉంది, ఇట్స్ ఓకే. మనం మన వార్ ఫైల్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం, పెట్టలే కదా. సో దానికోసం pwd టేక్ దిస్. సో దానికంటే ముందు జస్ట్ కమ్ హియర్, టేక్ ద Ubuntu server IP because now we are trying to copy the Ubuntu server, right? So come to your build server. మనం మన build server నుంచి డిప్లాయ్ చేస్తున్నాం. సో now scp our war file. So this time Ubuntu username is Ubuntu, right? And our server IP colon. Now come to the path, take this path again, see here and again paste over here. That's it. It's copied.
ఇట్స్ కాపీ టు ద ఉబుంటు టామ్క్యాట్. కావాలంటే చూడు ఇక్కడ ఎల్ఎస్ఐ. సో పెట్ క్లీన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్. సో ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ అయింది. దట్ మీన్స్ డిప్లాయ్మెంట్ వెంట్ వెల్. సో ఇలా మనం మాన్యువల్గా ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి, ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మన బిల్డ్ సర్వర్ నుంచి మన అప్లికేషన్ సర్వర్స్కి మనం మాన్యువల్గా డిప్లాయ్ చేసాం. ఇప్పుడు ఈ డిప్లాయ్మెంట్స్ మనం బ్రౌజర్ నుంచి కూడా చెక్ చేద్దాం, బికాస్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఏ వెబ్ అప్లికేషన్. సో నేనేం చేస్తాను అంటే, సో నేను ఉబుంటు యొక్క ఐపీ అడ్రస్ తీసుకున్నాను. కమ్ టు ద బ్రౌజర్. సో ఇక్కడ ఫస్ట్ టామ్క్యాట్ అనేది యాక్సెస్ చేద్దాం. సో 8000 ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ నేను నా పోర్ట్ నెంబర్ 8000 మార్చాను ఉబుంటు అప్లికేషన్ సర్వర్లో. సో మనకి టామ్క్యాట్ వచ్చిన తర్వాత తెలుసు కదా, మనం కంటెస్ట్ పాత్ ఇవ్వాలి. నా అప్లికేషన్ నేమ్ వచ్చేసి petclinic.var. సో .var లేకుండా ఇచ్చేదాన్నే మనం కంటెస్ట్ పాత్ అంటాం కదా, పెట్ క్లినిక్. దట్స్ ఇట్. సో ఇలా మనకి చూడండి అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోయింది. సో పెట్ క్లినిక్ అంటే ఇది ఒక పెట్స్ సంబంధించిన హాస్పిటల్ అప్లికేషన్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఫైండ్ ఓనర్స్ అని, అలాగే వెటర్నరీస్ అని, సో ఇలా మనకి ఈ అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. సో జనరల్గా మన రియల్ టైంలో అప్లికేషన్స్ కూడా ఇలానే ఉంటాయి కదా, లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాను. సో డిఫరెంట్ అప్లికేషన్స్ ఇలాగే మనం బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఉబుంటు సర్వర్లో వర్క్ అవుతుందో లేదో చూసాము ఫ్రమ్ ద బ్రౌజర్. అలాగే మనకి అమెజాన్ లైనక్స్ టామ్క్యాట్ కూడా ఉంది కదా, సో దాంట్లో కూడా చెక్ చేద్దాం. సో దాంట్లో చెక్ చేయడానికి ఫస్ట్ మనకి ఆ అమెజాన్ టామ్క్యాట్ ఐపీ అడ్రస్ ఇది కావాలి. సో లెట్ మీ టేక్ ద పబ్లిక్ ఐపీ. అండ్ రిమెంబర్, ఎప్పుడైతే మనం బయట నుంచి యాక్సెస్ చేస్తున్నప్పుడు పబ్లిక్ ఐపీ తీసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను, అగైన్ ఐఎమ్ సేయింగ్. సో హియర్ కోలన్ అండ్ 9090 is the port number, because మనం పోర్ట్ నెంబర్ మార్చాము. స్లాష్ కంటెస్ట్ పాత్. సో కంటెస్ట్ పాత్ వచ్చేసి పెట్ క్లినిక్. సో దాట్స్ ఇట్. ఇక్కడ కూడా మనకి అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది. సో ఇలా మనం ఈజీగా మాన్యువల్ డిప్లాయ్మెంట్స్ అనేది చేయొచ్చు. సపోజ్ మీరు ఇక్కడ 2 సర్వర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఇలా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. మనం డెవ్ ఎన్వైర్మెంట్లోకి కాపీ చేసామని, ఓకే, అలాగే క్యూఏలోకి కాపీ చేసామని ఇలా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మన వార్ ఫైల్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లైనెస్లోకి కూడా మనం డిప్లాయ్ చేసామని కూడా చెప్పుకోవచ్చు. సో ఎలా కావాలంటే అలా. అండ్ బై ది వే, ఈ ఎన్వైర్మెంట్స్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్. సో డెవ్ అంటే ఏంటి, క్యూఏ అంటే ఏంటి అనేది, సో డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇది ఈ టామ్క్యాట్లో లాస్ట్ సెషన్. సో నెక్స్ట్ నుంచి మనకి సోనార్ అనేది స్టార్ట్ అవుతుంది. సోనారు తర్వాత నెక్సెస్, ఎస్, అండ్ దాని తర్వాత జెన్కిన్స్. సో ఫైనల్గా మనకి జెన్కిన్స్లో, సో జెన్కిన్స్ ముందు చెప్పుకున్న టూల్స్ ప్రతిదీ కూడా ఇంటిగ్రేట్ అవుతాయి. సో దాని మీనింగ్ ఏంటంటే ఒక్కొక్క టూల్ ఇంటిగ్రేట్ అయ్యి ఫైనల్గా అప్లికేషన్ ఈ ప్రొడక్షన్ సర్వర్లో కానీ లేకపోతే క్యూఏ సర్వర్లో కానీ డిప్లాయ్ అవుతాయి. సో ఈ హోల్ కాన్ఫిగరేషన్ అంతా కూడా మనం చూడబోతున్నాం. సో దానికి మనం జెన్కిన్స్ ఫైల్స్ రాసి, అలాగే ఒక్కసారి కోడ్ చేంజ్ అవ్వగానే ఎలా మన కోడ్ ఆటోమేటిక్గా కంపైల్ అయ్యి, ఆటోమేటిక్గా సోనార్ కవర్ అయ్యి, నెక్సెస్ కవర్ అయ్యి, డిప్లాయ్మెంట్ ఇదంతా కూడా జెన్కిన్స్ ద్వారా ఎలా చేస్తామనేది మనం గోయింగ్ ఫార్వర్డ్ అయితే చూస్తాం. సో దట్స్ ఇట్ ఇన్ ద వీడియో. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ లైక్ ఇట్. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో డెఫినెట్గా ఎవరైతే డెవాప్స్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్. థ్యాంక్ యూ.